నీకు నటన రాదు, నీ వాయిస్ బాగాలేదు, నీ కళ్ళలో అసలు ఎక్స్ప్రెషన్సే లేవు, ఇలా అనుకున్నారు చాలామంది ఒకప్పుడు. కానీ అది బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో. పోను పోను ప్రతి ఒక్కరు ఏం తెలుసుకున్నారంటే కాఠిన్యాన్ని, క్రూరత్వాన్ని, ప్రేమని, బాధని, జాలిని, ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ని కళ్ళతో చూపించగల గొప్ప నటుడు అని అనుకున్నారు. అంతేకాదు గొంతులో గాంభీర్యం అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నారు. సో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మే ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రాంక్ అండ్ ఫియర్లెస్ యాక్టర్ జగపతి బాబు గారు ఈజ్ విత్ మీ ఆన్ TV9 టుడే. సో స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ ఆయన బర్త్డే. ఏజ్ ఏంటో నేను చెప్పను. హాయ్ సార్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం ఇలాగే హ్యాపీ బర్త్డే చెప్పుకోలేము. ఏం లేదండి, అంతేనా? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. ఏజ్ అడగను మిమ్మల్ని, ఎందుకంటే ఐ థింక్ సగంలోకి వచ్చేసి మీ ఏజ్ ఆగిపోయినట్టుంది. తర్వాత ఏజ్ అంతా ఇంకా నంబరే, నంబర్స్ ఇయర్స్ పెరుగుతున్నాయి కానీ. దట్ ఇస్ ట్రూ. అంతేనా? ఐ యామ్ 59 బట్ దట్స్ ఎ నంబర్. దట్స్ ఎ నంబర్. బట్ హౌ వాజ్ ఇట్ పాసిబుల్ సార్? అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీలో అందం పెరుగుతూ ఉంది. యూర్ బికమింగ్ మోర్ ఫిట్టర్, మోర్ హెల్దియర్, మోర్ స్మార్టర్. హౌ ఈస్ దట్ పాసిబుల్? వాట్ ఆర్ యూ డూయింగ్? అదృష్టవంతుడండి. యా, దట్స్ ఆల్ ఐ కెన్ సే. బికాస్ నేను అడగకుండా పుట్టాను, ఇలా అడగకుండా ఇలా పెరుగుతున్నాను. సో నేను చేసేది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనేం చేయలేదు. అండ్ ఐ డోంట్ ఈవెన్ యూస్ క్రీమ్స్, ఐ డోంట్ యూస్ ఎనీ ప్రోడక్ట్ అట్ ఆల్. సో ఇప్పుడు నా కమింగ్ టు ద ఇంట్రొడక్షన్ పార్ట్. నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక 3 మాటలు చెప్పాను. మీ కళ్ళ గురించి, మీ వాయిస్ గురించి, మీ నటన గురించి. వాజ్ ఇట్ ట్రూ సార్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్? వెరీ వెరీ ట్రూ. వాయిస్ వరకు వాళ్ళ తప్పు లేదండి. ఎందుకంటే సింహస్వప్నంలో వాయిస్ చెప్పాను నేను, వెరీ బ్యాడ్ మాడ్యులేషన్. అండ్ గైడెన్స్ రాంగ్, నేను చెప్పడం నాకు తెలీదు. నేను డెఫినెట్గా బ్యాడ్గా చెప్పాను, వెరీ బ్యాడ్. ఇది రూలు బదులు లూలు అని వినపడేది. సో అండ్ అదే కాకుండా ముద్దగా ఉండేది. మాడ్యులేషన్ నాకు తెలియక అది బ్యాడ్ అయిపోయింది. అండ్ అట్లాగే ఉండిపోయింది. ఇక తర్వాత బాగుందన్నా కూడా చాలామంది బాగుందన్నారు, కానీ ఇక యూ నో ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫాలో అయితే ఇక అదే ఫాలో అయిపోతారు. బట్ ఎస్పీపీ గారు ఫస్ట్ టైం చెప్పారు, ఆయన సెకండ్ సినిమా చెప్పారు, నాకు డబ్బింగ్ చెప్పారు. ఆయన చెప్పారు, ఇంత మంచి వాయిస్ పెట్టుకుని నేను చెప్పడం ఏంటి అన్నాడు. నాకు తెలియదు, నాకు మంచి వాయిస్ అని కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏజ్ చిన్నది, వాయిస్ పెద్దది, మరీ మెచ్యూర్గా ఉందని చెప్పేసి అందరూ అన్నారు కూడా. థ్యాంక్స్ టు ఆర్జీవీ ఇట్ హ్యాపెన్. సో ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా, పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నారని. అండ్ చాలా మీ లైఫ్లో రకరకాల హర్డిల్స్ సార్, ఎత్తుపల్లాలు అంటే అందరి లైఫ్లో ఉంటాయి. బట్ మీ లైఫ్లో ఎవిడెంట్గా అంటే ఇట్స్ లైక్ అందరూ చూడగలిగారు. కొంతమందికి ఏంటంటే అది ఎదర్ దాచేస్తారు, లేకపోతే అది కనిపించకుండా కొన్ని కన్సీల్ అయిపోతుంటాయి. మీ లైఫ్ ఇట్ వాస్ దేర్ అవుట్ ఎవ్రీవేర్. మీరు ఏం చేసినా అదేదో గోప్యంగా గుట్టు చప్పుడు కాకుండా చేయలేదు, అన్నీ అందరికి తెలిసిపోయేలాగా చేశారు. సో దానివల్ల ఇంకా ఇట్స్ లైక్ మోర్ హర్టింగ్, మోర్ టర్మాయిల్, మోర్ ట్రామా. సో ఇవన్నీ హౌ వాజ్ ఇట్ డీలింగ్? అంటే వాజ్ ఇట్ ఈజీ సార్? ఇనిషియల్లీ అండి, యాక్చువల్లీ చెప్పాలంటే నా ఫస్ట్ సినిమా పెద్ద హోప్, పెద్ద హీరో రాబోతున్నాడు, బిల్డప్ చాలా ఎక్కువైంది. చిరంజీవి గారి ముందు ఒక రౌండ్ తిరగటం, స్కేటింగ్ చేస్తూ వచ్చి అబ్బో ఇంకేముంది వచ్చేసాడు పెద్ద హీరో అని వాళ్ళు అనుకున్నారు, నేను అనుకున్నా. ఆ తర్వాత ఫ్లాప్, ఇట్లా 4 సినిమాలు ఫ్లాప్లు అయినాయి. రోజు ఎవ్రీ టైం పార్టీ చేసుకో, హిట్ ఫ్లాప్. ఇవన్నీ నార్మల్ లైఫ్లో అందరికీ మామూలే. నథింగ్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. బట్ ఒక స్టేజ్లో మీరు ఇందాక అన్నమాట, ఒక ప్రొడ్యూసరు వాళ్ళు వీడు ఎందుకు పనికిరాడు, వీళ్ళు యాక్టరే కాదు అసలు వేస్ట్ అని చెప్పేసి 8 నెలలు తిప్పి అవతల పడేశాడు. ఆ మాటకు బాధపడ్డా. అప్పుడు ఈగో ప్రాబ్లం వచ్చింది నాకు. ఈగో ప్రాబ్లం అప్పుడు ఏంటంటే ఆ ఎమోషన్లో సింహస్వప్నం 100 రోజులు ఆడలేదు, కానీ నాన్నగారు అబద్ధాలు ఆడి ఫంక్షన్ చేశారు. ఆ షీల్డ్ తీసుకుని గొడ్డలతో నరికేసాం మొత్తం పీస్గా. నా షీల్డే, నా బొమ్మే.
అప్పుడు బాధపడ్డా. దెన్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్లో నన్ను రిజెక్ట్ చేస్తే నేను ఏం చేయగలను, ఇంకా ఐ క్యాంట్ షో మై ఫేస్ టు ఎనీబడి. అండ్ మోర్ ఓవర్ నాకు ఇంకేమీ రాదు, ఓకే డ్రైవింగ్ ఇది తప్ప నాకు ఏమీ రాదు. డ్రైవింగ్ కూడా అంతంత మాత్రమే. సో బిజినెస్ అనేది నాకు తెలియదు, ఐఎమ్ వెరీ బ్యాడ్. సో హౌ డు ఐ లివ్, హౌ డు ఐ సర్వైవ్ అనే దీని మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. దట్స్ వాట్ హ్యాపెన్. ఓకే. సో మీ బిలీఫ్ సిస్టమ్ నిజంగా అందరికీ వర్క్ అవుతుందా అని మీరు అనుకుంటున్నారా? అంటే ఎవరైతే ఒక చోట ఏదో పోగొట్టున్నారు, ఒకటి లాస్లో ఉన్నారు, ఒకటి సరిగా ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, డూ యూ సజెస్ట్ దట్ దే షుడ్ వర్క్ ఆన్ ఇట్ ఆర్ వేరే చూసుకోవాలా? మీరు వాట్ ఈస్ అడ్వైస్ దట్ యూ గివ్ టు పీపుల్? అండి లైఫ్ ఇస్ రిటర్న్ అండి. ఎట్టి పరిస్థితుల్లో నేను 100% నమ్మేది, ఎవరేం చెప్పినా అది రాసి పెట్టుంది, అదే జరుగుతుంది. ఓ యూ బిలీవ్ ఇన్ డెస్టినీ? నేను పీకేది ఏం లేదండి, నాదేమీ లేదు అక్కడ. నేను నిమిత్రం మాత్రమే. సీరియస్లీ ఐమ్ టెలింగ్, ఐఎమ్ నాట్ జోకింగ్ అట్ ఆల్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ జస్ట్ లైక్ దట్. ఐ మీన్ ఇట్. ఐ హ్యావ్ సీన్ ఇట్, ఐ నో ఇట్. ఐ నో ఫర్ షూర్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నాకు వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఈ పత్రాలు ఉంటాయి, కాలపత్రాలు ఏదో, అది చూపించానండి. చూపిస్తే వెరీ క్లియర్గా ఎప్పుడో రాసి పెట్టింది ఇప్పుడు చెప్పారు, అప్పుడే చెప్పారు. ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పారు. ఇన్ని చెప్పారు, మొత్తం చెప్పారు, అన్నీ జరిగినాయి. నేనేం చెప్పలేదు కదా, నేనేం రాసుకోలేదు. రాసి పెట్టిందో నేను ఫాలో అవుతున్నాను అంతే, అది ఆటోమేటిక్గా అవుతుంది. అది ఐ బిలీవ్ కంప్లీట్లీ ఇన్ టైం. అందుకనే నేను పర్టికులర్గా ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఇదే మాట అన్నా, ఇట్స్ టైం. ఇప్పుడు జగపతి బాబు ఐరన్ లెగ్ ఎంటర్ అయితే అవుట్, ఆఫీసులు మూసేయాల్సిందని ఒకప్పుడు అన్నారు. ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అన్నారు, ఆ తర్వాత ప్లాటినం అన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఐరన్ అన్నారు, మళ్ళీ గోల్డెన్ అంటున్నారు. సో ఇట్ ఈస్ మై లెగ్ ఇస్ నాట్ చేంజింగ్, దే ఆర్ చేంజింగ్, ద టైమ్ ఇస్ చేంజింగ్ అండ్ పీపుల్ ఆర్ థింకింగ్ ఇస్ చేంజింగ్, దట్స్ ఆల్. 2014కి ముందు మీరు చేసిన సినిమాలు అంటే 89 to 2014 ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఒక ఫేజ్, అదొక ఫేజ్. 2014 నుంచి ఈ 7 ఏళ్ళు ఒక ఫేజ్. 2014కి ముందు చాలా సినిమాలు ఆల్మోస్ట్ ఒక 3-4 జానర్స్, ఎయిదర్ యాక్షన్ ఆర్ రొమాన్స్ ఆర్ లవ్, దట్స్ ఇట్. అగైన్ అ హీరో క్యారెక్టర్. అందులో చాలా ఫ్లాప్లు కూడా అయినాయి మీరు అన్నట్టు. మీరు మీ గురించి మీరేమనుకుంటారు? వెన్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, హౌ డూ యూ అసెస్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు ఒకటండి, అంటే ఐఎమ్ మెంట్ టు యాక్ట్, ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ ఎ హీరో. ఐఎమ్ నాట్ హీరో లైక్ ఇప్పుడు సినిమాల్లో హీరో ఒక ట్యాగ్, ఆ ట్యాగ్ అవతల పడేస్తే ఐఎమ్ అన్ యాక్టర్. ఐ బిలీవ్ ఇన్ యాక్టింగ్, దట్ ఈస్ వాట్ ఐ లైక్ అండ్ దట్ ఈస్ ఆపర్చునిటీ ఐఎమ్ గెటింగ్ నౌ. అప్పుడు రాని ఆపర్చునిటీ ఇప్పుడు వస్తాను, అప్పుడు తక్కువ వచ్చినాయి, ఇప్పుడు అన్ని ఆపర్చునిటీస్. బట్ వన్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ అండి, ఐ డెంట్ ప్లే మై కార్డ్స్ రైట్. ఐ నెవర్ ప్లేడ్ మై కార్డ్స్ రైట్. ఇఫ్ ఐ ప్లేడ్ మై కార్డ్స్ రైట్, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ బిగ్గర్ పొజిషన్, డ్రాయింగ్ మోర్ మనీ అండ్ మోర్ మార్కెటబిలిటీ అండ్ మోర్ రెస్పెక్ట్. కొన్నిసార్లు యాటిట్యూడ్ వర్క్స్ విచ్ ఐ డోంట్ హ్యావ్, దట్ ఈస్ మై ప్రాబ్లం. చిన్న యాటిట్యూడ్ చూపిస్తే వాల్యూ పెరుగుతుంది. రోజు టైంకి వచ్చేవాడిని పట్టించుకోరు, లేట్గా వచ్చేవాడిని సార్ వచ్చారంట. ఇప్పుడు నన్నేమో ఇటు పడి ఉంటాడులే ఇక్కడ ఎట్టగా వచ్చి ఫోన్ చేయవసరం లేదు, యూ డోంట్ హ్యావ్ టు ఫాలో అప్ అని, పెద్ద ఉంటాడులే ఎట్టగా ఉంటాడు కదా, ఇతనైతే వెళ్ళిపోతాడు బాబాయ్ ఫినిష్ చేయండి, ఇట్లాంటివి ఉన్నాయి ఉంటాయి. అండ్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు హింట్, ఐ వాంట్ టు డూ దట్, ఐ కెన్ నెవర్ డూ దట్. ఎందుకంటే ఎవరైనా వెయిటింగ్లో ఉంటే నేను బాధపడాల్సి వస్తుంది ఫస్ట్. సో వై షుడ్ ఐ సఫర్? సో బట్ ఏదైనా కొంచెం యాటిట్యూడ్ ఉండాలి సినిమాల్లో, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సార్, ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ లేరు, ఈవెన్ మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ, మీ మొత్తం, అంటే ఐ హర్డ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఏంటండి? ఫ్రెండ్స్ అంటే నా దృష్టిలో ఒక 3am ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ హూ యాక్సెప్ట్స్ యూ ద వే యూ ఆర్, ఒక ఫ్రెండ్ హూ హెల్ప్స్ యూ ఇన్ యువర్ నీడ్, ఆర్ ఒక ఫ్రెండ్ హూ లిసన్స్ టు యూ. ఎస్పెషలీ మీరు చాలా కష్టాల్లో, సమస్యల్లో, నష్టాల్లో ఉన్న టైంలో మిమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అట్లీస్ట్ మీ తోడుగా మీతో కూర్చున్న వాళ్ళు ఉన్నారా? దట్స్ వాట్ ఐ మీన్ బై ఫ్రెండ్షిప్. ఉన్నారండి, లేరని నేను అన్నగాని డెఫినెట్గా ఉన్నారు. ఇప్పుడు అంటే హెల్ప్ చేద్దామని బాగా హెల్ప్ చేసిన వాళ్ళు, ప్రాక్టికల్గా హెల్ప్ చేసినాడు శ్రీనీలంక అని నా ఫ్రెండ్ అండి. డెఫినెట్గా తను అవుట్ ఆఫ్ ద వే హెల్ప్ చేశాడు. హీఈస్ వన్ పర్సన్. నెంబర్ 2 సుశీల, నాగార్జున సిస్టర్. ఐ మీన్ అట్లీస్ట్ దే ఆఫర్డ్. ఇల్లు ఖాళీ మార్గేజ్లో లేదు, నువ్వు తాకట్టు పెట్టుకుని ఎంతగా ఉంటుంది తీసుకొని. నేను తీసుకోలేదు, బట్ ఇట్స్ అన్ ఆఫర్ విచ్ దే మెంట్, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, విచ్ ఐ డెంట్ టేక్. మూడోది ఒక మై కజిన్ సిస్టర్, షీ ఆఫర్డ్, ఎక్సెస్ ఉంది నా దగ్గర ఎంతగా ఉంటుంది తీసుకొని. సో ఐ డెంట్ టేక్ దట్ ఆల్సో. సో
సో ఇది శ్రీనిరంక దగ్గర తీసుకోవడం ఇవ్వటం జరిగిపోయింది. బట్ అదర్వైజ్ అండి ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవరో ఏదో చేస్తారు అనుకోవడం స్టూపిడిటీ. అది కరెక్టే కాదు, అది థాటే అది కరెక్ట్ కాదు. అది మీరు ఎప్పుడు తెలుసుకున్నారు ఆ నిజాన్ని? అంటే అది ఓన్లీ ఎప్పుడు వెన్ తెలుసా యువర్ ఇన్ నాకు? యువర్ డౌన్, అంటే మీరు కంప్లీట్ గా ఫాల్ అయిపోయాక అప్పుడు తెలుసుకున్నారా, లేకపోతే ముందే తెలుసా మీకు? నా చిన్నప్పటి realize నుంచి నా పాలసీ ఇది ఎప్పుడు లేదండి, ఇదే ఉంది. ఓకే. ఇవ్వటమే, ఇది అడుక్కోవటం, ప్లీజ్ నాకు ఇవ్వని ఇవ్వటం తేలిక. ఐ డోంట్ బిలీవ్ ఇన్ అడగటం, బికాస్ నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నీకంటూ ఒక ఇది ఉంది, ఇమేజ్ కూడా ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వాట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఇన్ లైఫ్? వై షుడ్ ఐ ఆస్క్ ఎనీబడి ఎనీథింగ్, ఎస్పెషలీ కెరీర్ రిలేటెడ్ ఆర్ మనీ రిలేటెడ్? మీ బర్త్డే సందర్భంగా మేము కొన్ని చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేసాము. అది మీకు సర్ప్రైజ్ అవ్వచ్చు, షాక్ అవ్వచ్చు, లేకపోతే అమ్యూజింగ్ ఉండొచ్చు, ఎక్సైటింగ్ ఉండొచ్చు. సో వీ హ్యావ్ ఇన్వైటెడ్ రమ్యకృష్ణ గారు టు జస్ట్ టాక్ టు యూ ఫర్ సమ్ టైమ్. రమ్య గారు, హాయ్. Hi. హాయ్ హాయ్. Hi, Prema. హౌ ఆర్ యూ? I'm fine. How ద are బర్త్డే you? బాయ్ ఇస్ హియర్. బర్త్డే బాయ్ ఇస్ కన్నమ్మా, హియర్. My sweetheart is here. There. నేను ఓన్లీ స్వీట్ హార్ట్, ఇక్కడ యూనివర్సల్ స్వీట్ హార్ట్. You are my sweetheart. What to do? ఐ వాంట్ టు సే సంథింగ్ జగపతి బాబు గురించి, మీ లిటిల్ క్యూట్ ఎక్స్పీరియన్సెస్, అసోసియేషన్. చాలా ఉన్నాయండి. Cute. He's full of madness. ఓకే. Madness is which makes him so genuine, so fun, so honest. More than films, we have a long travel. నాకు ఒక క్వశ్చన్, మిమ్మల్ని కన్నమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు జగపతి బాబు గారు? నాకు అది తెలుసుకోవాలని ఉంది. నా క్లోజ్ సర్కిల్ బికాస్ నా చెల్లి నన్ను కన్నమ్మ అనే పిలుస్తుంది. ఓకే. సో మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ నో మీ యాజ్ కన్నమ్మ. సో అనదర్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరిని అడుగుదాం అనుకుంది, ఏజ్ పెరుగుతున్నా కొద్ది మీ ఇద్దరు ఇట్లా అందంగా తయారవుతున్నారు ఏమిటి? జగపతి Because బాబు we have, గారేమో beautiful అసలు hearts. అబ్బా, హీస్ గాట్ నౌ మోర్ ఫీమేల్ ఫ్యాన్స్ అండి. అబ్బా 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 అబ్బా, ఇక్కడ ఎంత మంది ఫిదా అయిపోతారంటే జగపతి బాబు గారి కోసం ఇప్పుడు లైన్లు క్యూలు కడతారు అమ్మాయిలు. ఒకసారి సాల్ట్ కలవాలి, అండ్ పెప్పర్ అంత అందంగా వేరే ఎవరి మీద లేదు అసలు. మీరు కూడా, మీరేం తక్కువ కాదు. థ్యాంక్ యూ. అబ్బా, సిగ్గుపడుతున్నావా? జనరల్లీ కూడా అండి, ఎక్కడ ఏ సెట్లో అయినా ఎవరితో అయినా తన టాపిక్ వస్తుంది 100%. ఓకే. అండ్ ఎవ్రీబడి హ్యాస్ అ వండర్ఫుల్ వర్డ్ అన్నారు. ఎప్పుడు చూసిన రమ్య ఇస్ ఆసమ్, షీఈస్ హాట్, జెన్యున్, అఫ్ కోర్స్ షీఈస్ హాట్, థర్డ్ హాట్, జెన్యూన్ అండ్ జెన్యున్, బ్యూటిఫుల్, అఫ్ And more కోర్స్ genuine. బ్యూటిఫుల్. అండ్ అంటే షీ కెన్ చేంజ్, కెమిలియన్ లాగా మారిపోతుంది ఫేస్ క్యారెక్టర్ని బట్టి అండ్ ఎక్స్ప్రెషన్స్. అండ్ అదే కాదండి, యువర్ బర్త్డే నాట్ మై బర్త్డే. మీరు ఏమన్నా ఒకటి రెండు మచ్చు తునక్కి అలా ఒక రెండు ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారా? అంటే విచ్ యు కెన్ నెవర్ ఫర్గెట్, విచ్ యు కెన్ నెవర్ ఫర్గెట్. బెస్ట్ ఒక్కటి రెండు, అంటే మరీ సీక్రెట్ కాకపోతే. ఓకే, మామిడికాయ పచ్చడి అన్నాం అట్లీస్ట్. ఓ యా, అదంతా వెరీ సింపుల్. సరే, నీ ఇష్టం ఏదికంటే చెప్పుకో. కాదండి, కాదు రమ్య గారు, ఇక్కడ కూర్చున్నది ఎవరు? మోస్ట్ ఫ్రాంక్ అండ్ ఫియర్లెస్ పర్సన్. ఈ మనుషులు ఎట్లాగో దేనికి భయపడరు, బాధపడరు, టెన్షన్ పడరు. మీరు ఏం చెప్పినా ఆయన అలా స్వీకరించేస్తారు. చుట్టుపక్కల మేమంతా ఆయన నెక్స్ట్ ఏం చేస్తారని భయపడుతూ ఉంటాం. వాట్ అబౌట్ యువర్ సన్? హలో. అండ్ మై సన్, ఓకే, నాకు కొంచెం డెలివరీ టైం ప్రీపోన్ అయింది టైం కంటే. యూ సపోజ్ టు బి బోర్న్ ఇన్ మార్చ్, సో ప్రీపోన్ అయి ఫిబ్రవరికి వచ్చింది. ఓకే. ఫిబ్రవరిలో నాకు ఇద్దరు ముగ్గురు ఈ అక్వేరియన్ మ్యాడ్ సోల్స్ తెలుసు. దాంట్లో వన్ పర్సన్ ఇస్ ద మ్యాడెస్ట్. అయ్యో, I was saying, I only wish he crosses that aquarium thing correct గా 12th his birthday, 13th my son was born. We celebrated his birthday and I went to delivery. I said, oh shit, not another mad soul. ఫస్ట్ ఏమో ఎక్వేరియన్ కాకూడదు అంది, తర్వాత 12th అసలు పుట్టకూడదు, 13th పుట్టాడు. సరే, మామిడికాయ పచ్చడి ఏంటో చెప్పండి. అయ్యో, ఐ రిమెంబర్ ఫస్ట్ టైం వచ్చి కృష్ణారెడ్డి గారి పిక్చర్ షూటింగ్ అని, ఐ థింక్
హైదరాబాద్ చలి చల్లగా వర్షం వస్తుంది. హీ గాట్ కారం కారం ఆవకాయ వాట్ హీ గెట్స్ చాలా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే కారం అంటే ఐ కెన్ ఈట్ ఎనీ అమౌంట్ ఆఫ్ కారం. సో అండ్ ఐ లవ్ కారం. ఆ కారం ఆ మామిడికాయ పచ్చడి ఈ కలిపి ఫైస్ వేడి వేడి అన్నంలో కలిపి యూనిట్ మొత్తం ముద్దలు పెట్టారు. అండ్ దట్ ఈస్ ఆ కలపటం ఆ టేస్ట్ వేరే ఎవ్వరికి రాదు. అండ్ ఐ లవ్ ఇట్. అండ్ అగైన్ వెన్ వీ వర్ డూయింగ్ హలో అది మళ్ళీ అందరు బుస్తు 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 తింటున్నారు. ఆల్వేస్ అన్ఎక్స్పెక్టెడ్ ఫన్ మూమెంట్స్ విత్ హిమ్. సరే, ఎప్పుడైనా మీ అబ్బాయిలో కనిపిస్తూ ఉంటాయా ఇలాంటి ఛాయలు? అంటే ఒక క్రేజీ అన్నారు కదా మీరు, మ్యాడ్నెస్. లేదు, ఇంకా వాడు ఎదిగాక తెలుస్తుంది అనుకుంటా. మీ ఇద్దరు కలిసి ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు మళ్ళీ? చేస్తూనే ఉంటాం. ఇప్పుడు హలో అయింది, మళ్ళీ ఇప్పుడు రిపబ్లిక్ చేసాం. మొన్న కూడా చేసాం. అవునా? Yeah, we will keep on doing, don't worry. So you're creating the same magic again on screen. We will always. మీ ఫేవరెట్ ఫిలిం ఏంటండి మీరు నటించిన సినిమాల్లో? మీకు బాగా నచ్చిన సినిమా ఏది? మీరు బాగా థరోగా ఎంజాయ్ చేసిన సినిమా ఏది? Me and him? Yes. All our films. We've done crazy things. We always have fun together. ఒకటి రెండు చెప్పండి మీకు బాగా, అంటే ఇంక సూపర్ ఫిలిం అని అనుకున్నది, సూపర్ కాంబినేషన్. Super film, huh? The most fun we had? Yes. Shooting Kaka. Shooting? అంతే చెప్పగలుగుతానండి. We had most fun. I think during budget Padmanabhan we did more crazy things. Chilakottudu, we had a lot of fun in Europe. All of us. Chilakottudu. You came from Mohan Babu garu. Chilakottudu. ఇది abroad. Yeah, Europe. కాదండి, వి హ్యాడ్ ఫన్ అని చెప్తున్నారు, ఒక్క ఇన్సిడెంట్ కూడా చెప్పట్లేదు మీరు. ఇది చెప్తే మొత్తం జనం స్కాండలైజ్ అయిపోతారు. పర్లేదులండి, మీకు ఇవన్నీ ఏమైనా కొత్త ఏంటి చెప్పండి. పర్లేదండి, మీకు టీఆర్పీ వస్తుంది, మీకేం పోయింది? కాదు రమ్య గారు, మీకు ఇవన్నీ ఏం కొత్త కాదు కదా. మీ గురించి కానీ, జగవత్ బాబు గారి గురించి కానీ, మిగతా వాళ్ళ గురించి కానీ తక్కువ రాస్తున్నారా ఏంటి మీడియాలో? కాదు, ఇప్పుడు ఉన్నదానికంటే బిల్డప్ ఎక్కువైపోతుంది, లేనిపోని ఆలోచించేటట్టు. లేదు, షూటింగ్ అయ్యాక మేము we will go walking around to restaurants, casinos, క్లబ్స్. పొద్దున తిరిగి షూటింగ్ బయలుదేరేటప్పుడు రిటర్న్ అవుతాం. బ్రష్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, బస్ లో పడి నిద్రపోవడం. రోజు రమ్య ఇంకో 5 అమ్మాయిలు హీరోయిన్లు, 6 అమ్మాయిలు, నేను ఒక్కనే రూమ్ లో. నా పరిస్థితి ఏంటో. మధు నేను దెన్ కస్తూరి వాజ్ దేర్. ఇంకా ఉన్నారు, 2-3 ఉన్నారు. విని వాజ్ దేర్, ఐ థింక్. విని వాజ్ దేర్, మై సిస్టర్. వీళ్ళతో, ఈ ఆడాలతో నా మేము ఈయన పాపంగా అక్కడ కూర్చున్నారు. పాపంగా కాదు, బెడ్ కింద దూరడానికి ట్రై చేశాను, అది మీ న్యూసెన్స్ కి. అంటే అందరు ఆడవాళ్ళు కలిస్తే బాగా మాట్లాడేసుకుంటారు కదా. ఈ ఒక్కతే చాలు ఆడుకోవడానికి, వాళ్ళందరూ కలిస్తే నేనే అవ్వాలి. కాదు రమ్య గారు, మీరు ఇన్సిడెంట్స్ తలుచుకొని నవ్వుతున్నారు కానీ ఒక్కటి కూడా చెప్పట్లేదు. మీరు దాచుకొని తలుచుకొని నవ్వుతున్నారు. మేము ఇంతవరకు చెప్పామని సంతోషించండి. అన్ని టీజర్లే ఇస్తున్నారు, టీజర్లు, ప్రోమోలే, నో ఫిలిం. ఏం కావాలి మీకు? ఏం చెప్పాలని ఉంది మీ మైండ్ లో? ఏముంది చెప్పండి. అలా ఏం లేదు, నాకు ఏం వద్దు. మీరు ఏదైతే ఫన్ ఎక్స్పీరియన్స్ అయ్యారో ఒక్కటి చెప్పండి, ఒక్క ఇన్సిడెంట్ అన్న చెప్పండి అంటున్నాను. అదే చెప్పాం, 3 ఇన్సిడెంట్స్ చెప్పాము. ఏం చెప్పారు? మామిడికాయ పచ్చడి తిన్నారా? అది ఇన్సిడెంట్. మామిడికాయ పచ్చడి నైట్ అంతా ఫుల్ రౌండ్. ఎక్కడ? ఫ్రాన్స్ కదా, ఫ్రాన్స్, దెన్ పారిస్, ఫ్రాన్స్, I can't forget. స్విట్జర్లాండ్ వచ్చి టాయిలెట్స్ వచ్చి ఇలా రౌండ్ టాయిలెట్స్ ఉండేది. నేను, మధు, విని అండ్ హిమ్ వి వెంట్ టు అ రెస్టారెంట్. తర్వాత ఆ టాయిలెట్ లో అర్జెంట్ గా టాయిలెట్ వెళ్ళాలి. ఇక్కడ క్యూబికల్ లాగా ఉంటుంది. సో అక్కడ క్యూబికల్ ఇలా దూరి లోపల వెళ్ళి టాయిలెట్ అలా కూర్చుని సర్ర తచ్చింది.
రోడ్డు మీద ఇది ఓ రోడ్డు గాడ్. చూడని వాళ్ళంతా తిరిగి చూసారంట. ఓ గాడ్. నేను ఒక్కడనే ఉన్నా బయట, వాళ్ళు రెస్టారెంట్ లో ఉన్నారు, ఈ లోపలికి వెళ్ళింది, నేను బయట వెయిటింగ్. ఓకే. ఓకే, ఇది జప్పని ఓపెన్ అయింది. కేక పెట్టేవాటికి నేను తిరగలేను, అటు తిరగలేను. బయట వాళ్ళు చూడకూడదు. అడ్డం అడ్డం నుంచి ఏదో ఫ్రాంక్ నా దగ్గర లేదు. ఫ్రాంక్ వేస్తే ప్రాబ్లీ క్లోజ్ అయ్యేది. ఫైనల్ గా విన్ని వచ్చి కాపాడింది. జగపతి గారు మీరు చెప్పండి రమ్య గారితో మీకున్న దట్ బాండింగ్, దట్ అసోసియేషన్. వైల్డెస్ట్ పర్సన్. వైల్డెస్ట్ అంట. వైల్డెస్ట్ అంటే మామూలు వైల్డ్ కాదు. అది చూపిస్తా, ఎఫెక్షన్ చూపిస్తాను. షీఈస్ వెరీ అడోరబుల్. Yeah, she is. Very adorable. She's a darling. You want to talk about what happened a few days back in your house? What you want to say? Keep quiet. తనకేం సంబంధం లేదు. మీరు చెప్పండి. న్యూసెన్స్ చేశాను నేను. మీరా? మీరు చేస్తూనే ఉంటారు కదా, మీరే చెప్పారు. మీ ఇద్దరే కాదు, గ్రూప్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఓకే. అందరం కలిసి. మీరు ఇరిటేట్ అయ్యారా లేదా చెప్పండి, వారు న్యూసెన్స్ చేసే వాళ్ళందరూ. నేను భయపడిపోయాను. సిగ్గుపడింది యాక్చువల్లీ. నాకే భయం వచ్చిందంటే చూసుకోండి. ఓ గాడ్. అయ్యో. అంటే ఇన్నేళ్ల తర్వాత ఈ మనిషి ఇంకా మారలేదు అనుకున్నారా మీరు? అయ్యో. ఓ మై గాడ్. ఆఫ్టర్ ఏజెస్ ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. రియల్లీ? ఓకే. 4-5 ఏళ్ళు అయింది ఎంజాయ్ చేసి. ఏం చేశారండి? డాన్స్ చేశారా? చొక్కా తీశాను. చెప్పేశారు, మీరు వినలేదు. చెప్పారు? చూడు ఆ ఫేస్ చూడు. అందరూ ఎంజాయ్ చేశారా లేదా? అంత మరి ఏవేమో అనుకుంటారు, అది అలా అలా చెప్పకూడదు. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్, జగపతి బాబు గారిని ఏదన్నా అడగాలి అని అంటే మీరు ఏం అడుగుతారు? అయ్యో వద్దు, నేను అడగటానికి ఏం లేదు. ఆయన ఏ ఆన్సర్ చేస్తారని భయం వేస్తుంది, వద్దు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ జాయినింగ్. ఇట్ వాస్ రియలీ ఫన్. అసలు మస్త్ ఎంజాయ్ చేసాం మేమైతే. హ్యాపీ బర్త్డే స్వీట్. థ్యాంక్ యూ కన్నమ్మ. You know how old is he? You know how old is he? Yeah, I don't need to know. And I don't care. Because I don't want to know how old I am also. కన్నమ్మ, యు లుకింగ్ వెరీ ప్రిటీ. చాలా బాగున్నావు. ఫేస్ ఇస్ లుకింగ్ వెరీ నైస్. కాదు, మళ్ళీ ఫ్రెష్ గా సైట్ కొడతా నీకు. Thank you so much, Ramya garu. Thanks a lot for joining. Thank you. Bye bye. Happy birthday. Thank you. Have a wonderful one. And may all your wishes come true, and may you be happy and peaceful forever. So sweet. Bye, Kannamma. Bye bye. Thank you. Bye bye. Sir, next thing which I want to ask you about is your relationships, your breakups, your love. అసలు సార్ మీ గురించి ఎంత అంటే హౌ పీపుల్ సే దట్ యు ఆర్ ద మోస్ట్ లవబుల్ మ్యాన్, యువర్ మోస్ట్ అడోరబుల్ గై అని అంటుంటారు. కొంతమంది సే దట్ యు ఆర్ ద క్యాసనోవా, యు లైక్ యు లవ్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్స్ అండ్ హ్యావింగ్ మోర్ అండ్ మోర్ గర్ల్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇలా కూడా చెప్తుంటారు. సో మీ గురించి మీరేం చెప్తారు చెప్పండి. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్? women and I respect them, especially women. I have a very soft corner. చిన్నప్పటి నుంచి అంతేనండి నేను. See, you can take love in different relations. Ramya and me, we have a genuine relationship and we love each other to what you should understand. Yes. To what thing అనేది ఇప్పుడు మాట్లాడుకున్న దాన్ని బట్టి మీ అందరికీ అర్థమై ఉండాలి. ఇంకో అంటే తన నవ్వులు, తన అల్లరి బట్టి ఇంకేమైనా కావాలంటే ఆలోచించవచ్చు, కానీ తిన్నగా ఆలోచించేవాడు వీళ్ళిద్దరు ప్యూర్గా ఉన్నారనేది 100% అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద వే. నాకు ఒకటేనండి, ఐ వుడ్ సే ఫర్గెట్ అబౌట్ సెక్స్ అండి, అది పక్కన పెట్టండి కాసేపు. నాట్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెక్స్, ఐ లైక్ ఇట్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో. But there are lot of times I like to sit with a beautiful girl and talk. And if not beautiful, I don't care any. Maybe not a good looking girl also, who's in a uniform, police uniform, or is a IAS officer. I respect, that is respect. Ante oka aadapilla ila paiki vastandi ante I'm very happy. So that is the way. It is not at all nothing to do with beauty nor sex. It is just respect. ప్రతి లవ్ నీడ్ నాట్ లీడ్ టు రిలేషన్షిప్స్. మీరు అన్నట్టు యూ మైట్ లవ్ సంబడి, యూ రియల్లీ జెన్యూన్లీ లవ్, సోల్మేట్ ఉండొచ్చు, లేకపోతే మీకు వాళ్ళతో ఒక మంచి కనెక్షన్ ఉండొచ్చు. సో ఆఫ్ లైట్ ఈ మధ్య రీసెంట్గా ఆల్సో, ఈస్ దర్ ఎనీబడి హూమ్ యూ రియల్లీ లవ్డ్, ఐ మీన్ హూ యూ ఫెల్ ఇన్ లవ్ విత్, ఆర్
ఇప్పుడు ఒకటి which need not lead to a relationship still. there are people. I mean, there is recentగా అయితే I would say only one, but అంటే ఇప్పుడు everybody needs a companion to express everything. So atla, yeah, I try to find companions more than everything else. So I need a soulmate. Atla అంటే not only at home, other than that also I need a soulmate. ఇప్పుడు కొన్ని విషయాలు ఇంట్లో కూడా మాట్లాడలేము, ఆ కొన్ని విషయాలు బయట మాట్లాడచ్చు. కొన్ని ఎందుకు మాట్లాడలేమంటే దేర్ వేవ్ లెంగ్త్ ఇస్ డిఫరెంట్ అట్ టైమ్స్. ఇన్ సమ్ టాపిక్స్ మై వేవ్ లెంగ్త్ ఇస్ డిఫరెంట్. ఆ టాపిక్స్ మాట్లాడలేము, ఆ టాపిక్స్ ఇంకోళ్ళతో మాట్లాడుకోవాలి. బికాజ్ క్యూరియాసిటీ కదా మనకి తెలుసుకోవాలని. ఇప్పుడు ఆడపిల్ల ఎలా ఆలోచిస్తుంది అనేది నాకు ఇష్టం తెలియటం. Okay. That is just fun. It's not anything else. Likewise, even women would want to think how men think. Yes. అలా మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. See, there are so many intimate things you can talk freely. That is what is a nice feeling. I would say companionship. It's a mixture with love. There is 100% something called pure love. Pure love happens very rarely. It is very, very rare. Opportunities వేరు, అండ్ అందరికీ అది కుదరదు ఆ కెమిస్ట్రీ. అంటే వెరీ రేర్లీ, ఐ మీన్ ఎస్పెషలీ మ్యారీడ్ పీపుల్కి వెరీ రేర్. బట్ దట్ ఈస్ a love which is wanted by the other person, but there is no, you cannot win that situation. Because ఇక్కడ ఒక సర్కిల్ కంప్లీట్ అయి ఉంది, అది సర్కిల్ కంప్లీట్ అవ్వదట్టు. ఇది సర్కిల్ కంప్లీట్ చేస్తే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ there's another woman in my life, I can never complete a circle with her because there is a circle completed there, and half circle వదలటం కరెక్ట్ కాదు. సో అప్పుడు ఒకవేళ ఇది వదిలేసి అటు వెళ్తే దెన్ ఇది కూడా వదిలేసి ఇంకో దానికి వెళ్తా, దెన్ దెర్ ఇస్ నో క్యారెక్టర్. ఇప్పుడు ఒక మాట ఇచ్చినప్పుడు వెన్ యూ లవ్ ద ఉమెన్ యూఆర్ దేర్. ఇఫ్ యూ అనదర్ ఇంకోళ్ళ మాట ఇస్తే వేరే మాట ఇది. మాట అనేది దానికి అర్థం లేదు వాళ్ళు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట అనేది మర్చిపోయారు. మాట ఇవ్వటం అనేది ఏంటో మర్చిపోయారు. మాట అంటే ఆ రోజుల్లో మాటే. దట్ మెంట్ ప్రామిస్. ఇట్స్ అ ప్రామిస్ విచ్ హ్యాస్ టు బి కెప్ట్. బట్ టుడే అది లేదు. సో నేననేది యూ కెనాట్ బీ ఫికల్ అబౌట్ యువర్ పార్ట్నర్. అప్పుడు తను బాగుంది, ఇప్పుడు నువ్వు బాగున్నావు, ఆ తర్వాత రేపు ఇంకోళ్ళు బాగుంటారు. మధ్యలో జరిగేది ఏంటి, నేను నడి రోడ్లో ఉంటా, ముగ్గురు వదిలేస్తారు. సో ఎటు కరెక్ట్ కాదు అది. బట్ ఆ పరిస్థితులు వచ్చాయి కదా సార్ మీ లైఫ్లో, మీరే చెప్పారు ఆ పరిస్థితులు వచ్చాయి. అంటే ఐ వాజ్ ఇన్ లవ్, ఐ లైక్ సంబడి. మరి ఆ టైంలో మీరు ఏం చేశారు? హౌ వాజ్ డెసిషన్ మేకింగ్? వాజ్ ఇట్ టఫ్ వాట్ టు డూ అన్నది? ఇట్స్ అ టఫ్ డెసిషన్. ఇట్ ఈస్ అ టఫ్. యూ ఆబ్వియస్లీ విల్ స్వింగ్ టువర్డ్స్ యువర్ మ్యారేజ్ ఓన్లీ కదా, ఆల్రెడీ మ్యారేజ్, పిల్లలు. రెస్పాన్సిబిలిటీకి స్వింగ్ అవుతాను ఆటోమేటిక్లీ. అండ్ వెన్ especially when your wife is అప్పుడు not ఏం wrong. చేస్తారు సార్? Do you give an amicable solution? I mean, you talk it out to the partner, you communicate? I try hard. అంటే ఒకటండి, ఇప్పుడు that's what I'm saying ఇక్కడ. If the wife is a bad wife or a spouse, whoever, the bad person or is troubling or torturing you, then there's a reason for you. అసలు రీజన్ లేకుండా వెళ్ళిపోతే నీకు క్యారెక్టర్ లేదు. నేను అనేది అది, నా క్యారెక్టర్ నాకు బుద్ధి ఉండాలి కదా. సో ఐ కాంట్ గెట్ టెంప్టెడ్ టు ఎవ్రీ డామ్ థింగ్. ఇఫ్ ఐ డూ దట్ ఇట్స్ నాట్ ట్రూ లవ్. ఇది ట్రూ లవ్ కానప్పుడు అది ట్రూ లవ్ కాదు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఫైనలీ. బట్ యా, ఐ టెల్ అండ్ మాట్లాడతాను, చెప్తాను, అండ్ ఐ టెల్ ఓవర్ ద ఇయర్స్, నాట్ జస్ట్ ఒక మీటింగ్లో చెప్పేసి వెళ్ళిపోను. ఐ కీప్ టెలింగ్. దిస్ ఇస్ బిగినింగ్లో చెప్తా యాక్చువల్లీ. అంతవరకు కూడా వెళ్తా అసలు నాకు. బిగినింగ్లో చెప్పేస్తా, లిసన్, ఐఎమ్ మ్యారీడ్, ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఇది ఇంతే. ఐఎమ్ వెరీ క్లియర్. నేను సినిమాలు ఇవ్వను, డబ్బులు ఇవ్వను. It's like. That's it. Mutual. But I give them gifts, and it's not that I don't give them at all anything. కాకపోతే ముందు చెప్పేస్తే క్లియర్ మనం. Yeah, right. క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ కదా. So you're not cheating somebody, or you're not. I can never cheat anybody. Yeah. I don't like cheating basically because I will suffer more than the other person. I'm selfish. Right. I don't want to suffer. సో హౌ యాక్సెప్టింగ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? అంటే మీ ఈ ధోరణులు, మీ ఆలోచన విధానం, లేకపోతే మీ ఫ్రాంక్నెస్, మీ జెన్యూన్నెస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, నాన్ హిపోక్రటిక్ ఆర్ నాన్ డిప్లొమాటిక్ వే ఆఫ్ లైఫ్, దీన్ని మీ ఫ్యామిలీ ఎంతవరకు నిజంగా యాక్సెప్ట్ చేస్తుందండి? ఎస్పెషల్లీ యువర్ వైఫ్ అండ్ కిడ్స్, వాట్ డు దే సే అబౌట్ యూ? వదిలేశారు ఇక వేస్ట్. అంటే వాళ్ళకి, అంటే వాళ్ళ భయం వాళ్ళది. అంటే ఓపెన్గా మాడితే ఎవరేమనుకుంటారు. అండి, ఐ డోంట్ కేర్ షెట్ హూ థింగ్స్ వాట్. ఎవడు మధ్యలో ఆడెవడు ఆలోచించేవాడు, నా గురించి ఆలోచించేవాడు ఆడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఆడి గురించి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఐ హేట్ గాసిప్. ఐ డోంట్ లిసన్ టు గాసిప్. ఐ డోంట్ టాక్. ఐ డోంట్ లైక్ టు టాక్ బికాజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. అండ్ నా గురించి తెలుసుకున్నా ఓకే, మాట్లాడుకున్నా ఓకే, హ్యాపీయా నువ్వు, మాట్లాడుకున్నావు కదా, అనేసుకున్నావు కదా, హ్యాపీయా నువ్వు అని వదిలేస్తాను. మరీ ఎక్కువైతే చెప్తాను, ఓవర్ అవుతుంది జాగ్రత్త, మరీ అంత ఓవర్ అవసరం లేదనేది చాలా గట్టిగా చెప్తాను, మామూలుగా చెప్పదు.
సో దట్ ఈస్ ద వే ఐ యామ్, దట్స్ ఆల్. సార్ మీ ఫ్యామిలీ మీకు స్ట్రెంగ్తా వీక్నెస్? 100% స్ట్రెంగ్త్. అసలు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు వీక్ అయిపోరా వాళ్ళ గురించి, వాళ్ళ కోసం? ఎనీథింగ్ హ్యాపెన్ చేస్తాయి, వీక్ అవుతాను. ఎస్పెషలీ మీ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీరు ఎక్కడన్నా భయపడిపోయారా, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారా? ఫ్యామిలీ ఏమైపోతుంది, వీళ్ళ లైఫ్ ఎట్లా? ఇన్సిడెంట్ చూస్తే ఫ్యామిలీ ఏమైపోతుందని టెన్షన్తో భయపడ్డాను. ఆఫ్ కోర్స్ అదే అట్టాను. See, I won't say that's a weak point, that's an emotional point. That is a responsibility. It's not a weak point. That's what is wrong with that. సార్ ఫైనలీ బిఫోర్ వి ఎండ్, కొంతమంది మీ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ దే వాంటెడ్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. సో Well, okay. ఎస్, సో లెట్ us షూట్ దోస్ క్వశ్చన్స్. అంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు, ఇంతకుముందు అడగలేకపోయారంట, లేకపోతే అడిగితే మళ్ళీ సేమ్ రమ్య గారు లాగా ఏం క్రేజీ ఆన్సర్లు ఇస్తారు అనేసి భయపడిపోయి ఉంటారు. సో నౌ దే వాంట్ టు ఆస్క్. హలో జగపతి బాబు గారు, పుట్టినరోజున శుభాకాంక్షలు. కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో 7-8 సినిమాల్లో మీరు హీరోగా నటించారు. సో మీతో పాటుగా ప్రయాణం చేసే అవకాశం నాకు దొరకడం వల్ల మీ వ్యక్తిత్వం ఏంటో మీరేంటో నాకు పరిపూర్ణంగా తెలుసు. పాత్ర ఏదైనా హీరోగా నటించారు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా అద్భుతమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉన్నారు. మీ పట్ల చాలా హ్యాపీనెస్ అని ఫీల్ అవుతూ ఉంటారని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంలో నేను ఒక ప్రత్యేకమైన ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ నాన్నగారు నిర్మాతగా ప్రవేశించి సినిమా నిర్మాణం పట్ల పరిపూర్ణమైన అవగాహన ఏర్పడిన తర్వాత దర్శకుడిగా మారి ఒక అద్భుతమైన సినిమాలని అందించారు మనకి. అలాగే భవిష్యత్తులో మీ నుంచి ఒక దర్శకుడిగా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆశించవచ్చా? అది నేను మీకు TV9 ద్వారా ప్రత్యేకంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్ లాట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇంతమంది క్యారెక్టర్స్ ఆలోచిస్తాం, స్టార్టింగ్లు ఎండింగ్లు మధ్యలో వాట్ ఎవర్ బాడీ లాంగ్వేజ్, ఇంతమందిని హ్యాండిల్ చేయటం, అట్ ద సేమ్ టైం స్క్రిప్ట్ చేయటం, అద్భుతమైన స్క్రిప్ట్ చేయటం, అందరినీ హ్యాండిల్ చేయటం, సినిమా తీయటం అనేది చాలా పెద్ద టాస్క్. నాకు అంత ఓపిక లేదు ఫస్ట్. లేదు, నో, నేను బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయగలను కానీ డ్రైవర్గా కష్టం. ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ. ఐ వుడ్ లవ్ టు చేస్తే ఇట్ విల్ బీ ఎ వెరీ స్మాల్ ఫిలిం విత్ మేబీ 1 or 2 ఆర్టిస్ట్స్. బికాజ్ అదర్ దెన్ దట్ ఐ కెనాట్ హ్యాండిల్. వీళ్ళ యాటిట్యూడ్స్ నేను పడలేను, నా వల్ల కాదు. వాళ్ళ దీనికి ప్రకారం నేను ట్యూన్ అవ్వలేను. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ రియలీ డైరెక్ట్ ఎ ఫిల్మ్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ బాబు గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఇలాగే చల్లగా ఆయుష్, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటాను. మనం ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశాము, అంటే కొన్ని సినిమాలు చేసినా మంచి సినిమాలు చేశాము. ఆ సినిమాల్లో మనకు చాలా గుర్తుండిపోయే సినిమాలు అంటే మావి చిగురు, శుభలగ్నం. ఆ 2 సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? ఆమెని పర్ఫార్మెన్స్ రెండు ఈక్వల్లీ అన్బిలీవబుల్. శుభలగ్నం కొత్త పాయింట్ కింద చాలా బాగుంటుంది. బట్ ఐ లైక్ మావి చిగురు యాజ్ అ స్టోరీ. పాయింట్ వైజ్ శుభలగ్నం, ₹1,00,00,000 మొగుడు నమ్మేయటం అనేది అసలు బద్దలైపోయింది. అసలు మీకు ఫస్ట్ ఆ పాయింట్ చెప్పగానే మీరు ఏమనుకున్నారు సార్? ఇమీడియట్గా ఓకే నిజం, ఏమన్నా సూపర్ ఉంది కదా. ఇప్పుడు ఇంటర్వెల్లో ₹1,00,00,000 అని ఆమెని అనగానే థియేటర్ మామూలుగా పగిలిపోలా. అదే అక్కడే సూపర్ హిట్ అయిపోయింది. మాకు అలాగే అనిపించింది. దట్స్ అన్బిలీవబుల్ థాట్ కృష్ణారెడ్డి గారు. ఫెంటాస్టిక్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు జగపతి బాబు గారు. మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఫైర్ కనపడేది. ఆ ఫైర్ ఏంటి అని అంటే, మీరు ఎట్లాగోలాగా మొత్తం మీద ఒక మాస్ హీరో కావాలన్నటువంటి ఫైర్ మీ లోపల ఉండేది. అలాంటి మీలో ఉన్నటువంటి ఈ ఫైర్ ఉంది చూడండి, ఈ ఫైరు ఇంకొక రకంగా తీరింది మీకు. ఎలాగా? విలన్ లాగా. అంత కెపాసిటీ, అంత ఆలోచన, అంత దూరదృష్టి, ఇవన్నీ ఉన్నటువంటి మీరు మాస్ హీరోగా రేపటికి ఎప్పుడు తలుపులు తెరుస్తారు? నాకు మాస్ ఇష్టం అండి. ఏదో ఏ సినిమాలో కూడా రిచ్ ఫాదర్ కావాలి, రిచ్ విలన్ కావాలంటే జగపతి బాబు అని ట్యాగ్ పడేస్తున్నారు. కానీ సెట్ ప్రాపర్టీ అయిపోతుంది. అదే చెప్తున్నాను, నన్ను సెట్ ప్రాపర్టీ కింద వాడకండి అయ్యా, నీ ఏదో ఒకటి చెయ్యాలి. నాకు మన తృప్తి లేదు, అసలు మనశ్శాంతి లేదు అని నేను మొత్తుకుంటున్నా. నేను వెయిటింగ్ ఫర్ మాస్. రియలీ? మా 100%. అంతపురం చేయమని మళ్ళీ చేసేస్తాను, సమస్య లేదు. కానీ అలాగే చేయగలుగుతారా? అంత ఎనర్జీ ఉండకపోవచ్చు, కానీ ఎస్ అంటే ఆ ఎమోషన్స్ ని అలాగే ఇమోట్ చేయగలుగుతారా అన్నది. యా ఎమోషన్స్ ఇప్పుడు కెమిస్ట్రీ అండి. అంతపురం అనేది వంశీ డైరెక్టర్ నాది కలిపి చేసిన కెమిస్ట్రీ. అది ఆ కాంబినేషన్ ఉండాలి. డైరెక్టర్ మళ్ళీ అంత వర్త్ లేకపోతే చాలా కష్టం. హాయ్ చౌ, విషింగ్ యూ వండర్ఫుల్ అండ్ హ్యాపీ బర్త్డే. ఐ హ్యావ్ 2 questions ఫర్ యూ. మీరు మీ క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరికీ పేర్లు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎప్పుడు మీరు నా పేరుతో పిలవలేదు, చెట్టు అని పిలుస్తారు. రమ్యాని కన్నమ్మ అని పిలుస్తారు. సో ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది అండ్ ఎందుకు?
ఈ చెట్టు అనేది చెట్టు అంటే పొడుగ్గా ఉంటుందనా? లేదు, చెట్టు మంచిదండి. ఇప్పుడు నీడొస్తుంది. రకరకాల తను చెప్పిందే ఒకప్పుడు ఏదో మాటల్లో తనే చెప్పింది. నేను చెట్లాగా అయిపోయాను, నన్ను అందరూ వాడుకుంటున్నారు, కింద మాట్లాడుకుంటారు, లవ్ చేసుకుంటారు, చేసే ఎత పనులు అంటే ఈవెన్ నేచర్స్ కాల్ అన్నీ చేస్తూ ఉంటారు, ఆక్సిజన్ నేను ఇస్తాను, వాట్ ఎవర్ అని తనే చెప్తే అప్పుడు నేను చెట్టు అయిపోయింది. నాకు ఒకటండి ఏంటంటే, నాకు ఇష్టమైన వాళ్ళకి పేరు పెడతా, వేరే పేరు, లేకపోతే ఖచ్చితంగా పేరుతోనే పిలుస్తా. మనకు ఒక పాత సామెత ఒకటి ఉంది, ఏంటి ఆడవాళ్ళు వయసు అడగకూడదు, మగవాళ్ళు సంపాదన అడగకూడదు అని పాత సామెత. అసలు నీ ఏజ్ ఎంత సార్? 15 రోజుల నుంచి నేను ఈ ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎక్కడా కూడా ఎటువంటి లేడీస్ ఫాలోయింగ్ తగ్గకుండా, నేను సరే ఇంకా ఒక జనరేషనే, ఆ పాత జనరేషనే ఇంకా ఈ ఫాలోయింగ్ ఉందనుకొని చూస్తుంటేనేమో 18 ఏళ్ళ ఆడపిల్లలు కూడా వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ జయప్రద బాబు అన్నారు, హీఈస్ వెరీ హాట్ అన్నారు. ఇది ఎక్కడ కావాలి పెద్దరు? టూ మచ్ కంపారిజన్ వచ్చేస్తాను. ఇప్పుడు నన్ను కూడా వేషాలు ఏమంటున్నారు, బట్ నాకు మొహం చల్లట్లా. నీలాంటి వాళ్ళు పెట్టుకుని నేను ఎక్కడ వేషాలు వేస్తా పెద్దరు? ముందు అర్జెంట్గా నీ వయసు చెప్పు. ఆల్ గర్ల్స్ మై ఫ్రెండ్స్ అండి. గుడ్ వన్. ఎస్ కానీ ఒకటి కరెక్ట్ సార్, అది మీకు ఈ మధ్య బాగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది, గర్ల్ ఫ్యాన్ బేస్. అవును, మీ నిజంగా ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎట్టగో హీరోయిన్లు ఇవ్వట్లేదు, అలానే పెరగనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాము ఇస్ అ గుడ్ ఫ్రెండ్ అండి, అండ్ రంజిత్ మూవీస్ అందరికీ తెలుసు, హీ చూజెస్ హిస్ మూవీస్ వెల్. బట్ ఈ పర్టికులర్ సినిమా FCUK వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ నా బర్త్డే అండ్ దామోస్ బర్త్డే ఇస్ ఆన్ ద సేమ్ డే, అండ్ FCUK బర్త్డే ఆల్సో ఇస్ ఆన్ ద సేమ్ డే. వ్యాక్సిన్ తీసుకుంటున్నారా లేదా? కరోనా వ్యాక్సిన్ ఎందుకండి ఏమవుతుంది? ఇప్పుడు అంటే నాకు రాదని కాదు, నేను అట్లా అన్నా, వచ్చినప్పుడు వచ్చింది అనుకుంటా. ఇప్పుడు దాకా 20,000 పీపుల్ దాకా పనిచేశానండి September 2 నుంచి, వితౌట్ అ మాస్క్, వితౌట్ శానిటైజర్ అని. ఇది చేయండి అని నేను అంటలా, నాకు వచ్చి ఉండొచ్చు కానీ రాలేదు. మీకు ఇమ్యూనిటీ ఉంది సార్ అంటే వైరస్కి వైరస్ అంటదండి. గుడ్ వన్, దిస్ ఈస్ గుడ్ వన్. ఐ థింక్ దిస్ ఈస్ ద పంచ్ లైన్ నౌ ద హోల్ ఇంటర్వ్యూ. సార్ హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏం చెప్పారంటే, రంగస్థానంలో విలన్గా మిమ్మల్ని అనుకున్న తర్వాత మిగతా క్యారెక్టర్స్ ఫిక్స్ చేశాను. మేము అంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు అంటే, పామును కొట్టినట్టు కర్రతో కొట్టేసిన తర్వాత మీ ఒంటి నిండా దెబ్బలు అవన్నీ వేసి యాక్చువల్గా షార్ట్ తీయకుండా ఒక రోజంతా కూర్చోబెట్టుకున్నాం. నేను మధ్యలో వచ్చి అడుగుతున్నా, 7 కొద్ది లేట్ అవుతుంది అంటే, లేసుకుని ముందు చేసుకోవాలి, ముందు చేసుకుని నువ్వు పట్టించుకో, నిన్నా కదా నేను అని. అంటే ఆ కంఫర్టబిలిటీ ఏమవుతుంది, డైరెక్టర్ ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా తన పని తను చేసుకోగలుగుతాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే నా కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు, నా గురించి ఎవరు ఏమనుకోవట్లేదు అని బ్యాక్ ఆఫ్ ది మైండ్ లేకపోతే చాలా ఫ్రీగా వర్క్ చేసుకోగలం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అంత కూల్గా ఎలా ఉండగలుగుతారు? రెండో ప్రశ్న, ఈ గ్లామర్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? నానా ప్రాంతం తర్వాత నాకు వచ్చిన కాల్స్ ఏంటంటే, చాలామంది తెలిసిన అమ్మాయిలు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరి దగ్గర నుంచి, జయప్రద గారు ఈజ్ సో సెక్సీ అని. కానీ ఈ వయసులో కూడా ఇంత సెక్సీగా ఎలా ఉండగలుగుతున్నారు? అండి, సుకుమార్తో పనిచేయటమే గొప్ప విషయం అండి. అవునా? ఓ యా, హీఈస్ ఫెంటాస్టిక్, హీఈస్ ఆసమ్. దట్ మ్యాన్ ఇస్ అన్బిలీవబుల్. నాకు అదే అంటున్నానండి ఇందాక, ఇటువంటి డైరెక్టర్స్ని చూసినాక నేను ఎక్కడ డైరెక్ట్ చేస్తాను. హీ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్, టెక్నీషియన్గా, మనిషిగా కూడా. తను కూడా చాలా ఓపెన్, అసలు ఏం దాసుకోడు. సుకుమార్ లాంటి డైరెక్టర్కి ఐ విల్ వెయిట్, పడి ఉండమంటే అట్టాకి పడి ఉంటా, ఎన్ని రోజులైనా పడి ఉంటా. బికాజ్ ఒక్క క్లోజ్ చాలు, మొత్తం కవర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం ఉందండి, ఎక్కడో రాజమండ్రి ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే సడన్గా పిలిచాడు, అర్జెంటుగా రాగలరా అని. షూటింగ్ జరుగుతుంది ఆ పక్క, వెళ్ళిపోయా. ఒక్క షాట్ ఏనండి, వస్తారా అని అడిగాడు. ఆ ఒక్క షాట్ చాలు బాబు నాకు, వస్తానని చెప్పా. ఆ ఒక్క షాట్ అదిరిపోయింది సినిమాలో. అదే ఇంట్రడక్షన్, వాటర్లోంచి బయటికి రావటం అనేది సూపర్బ్ షాట్ తీసాడు. సో అటువంటి డైరెక్టర్స్ మనం ఏం క్వశ్చన్ చేస్తామండి? వెయిట్ చేస్తాం, 100% వెయిట్ చేయాలి. ఆపర్చునిటీ రావాలి కానీ వెయిట్ చేయడానికి ఏమన్నా మాయరాగమా? ఒక మంచి విషయం అండి, సుకుమార్లో ఒక మంచి డైలాగ్ చెప్పాడు, ఒక మాట చెప్పాడు, డైలాగ్ కాదు, ఏదో సినిమా చేస్తా సంథింగ్. ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ అడ్వైసెస్. అడిగితే మీరు చేయొచ్చు అంటావా సుకు అంటే, సార్ మీరు ఏం చేస్తే అది బ్రాండ్ అండి, మీరే ఒక బ్రాండ్, అది గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఒక్క మాట. ఐ థాట్, ఓ ఐఎమ్ అ బ్రాండ్ అని అప్పుడు ఫీల్ అయ్యాను నేను. నిజమా ఇది అని. అంటే ఒక సుకుమార్ దగ్గర నుంచి రావటం అనేది ఇట్ ఈస్ ముద్ర. ఇక బ్రాండ్ అనేది ఇట్స్ ట్రూత్, తన ఊరినే అనలా. Hi Jags, here's wishing you a very happy birthday. I'm really happy for you, Jags, that I'm so proud, I'm so happy that I got to work with you in 5 films. And ఇప్పుడు చూస్తే you're doing so well for yourself. I'm so happy. I couldn't be more happier for you.
And so, yeah, I think నాకున్న ఓన్లీ క్వశ్చన్ ఇస్ ఎప్పుడు కలిసి వర్క్ చేస్తున్నాం తెలిస్తే ప్లీజ్ చెప్పండి. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ అగైన్ అండ్ అగైన్. వండర్ఫుల్ పర్సన్. అంటే బాగా అంటే హైపర్ యాక్టివ్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో యాక్చువల్లీ నాకు పెళ్ళైన కొత్తలో అంటే దాంట్లోనే చాలా బాగుంది, చాలా బాగా చేసింది. ఇనిషియలీ కలిసినప్పుడు నెక్స్ట్ డోర్ పిల్లలాగా ఉండేది. షీ ఈజ్ ఈవెన్ నౌ. And that is her attitude and that's a performance also. So even I was asking her, ఎప్పుడు చేద్దాం మళ్ళీ ఎప్పుడు వర్క్ చేద్దాం అనేది. I'm looking forward. Hi Babu, happy birthday to you with loads and loads of happiness, great health, wealth, fortune and prosperity. My friend is one of the very few gentlemen I've seen. నేను ఇంత క్లోజ్గా ఉన్నా ఇంతవరకు ఒక విషయం నాకు తెలియదు, ఏంటంటే హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? ఓకే, అండ్ మై లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కొంచెం ఆలోచించాలి. ఒకే ఒకడు సినిమా లాగా వన్ డే సీఎం చేస్తే తమరు ఏమి చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ ఇస్ ఎ వెరీ డియర్ ఫ్రెండ్. అంటే జెన్యున్ ఫ్యామిలీ ఫ్రెండ్. వీళ్ళందరూ అంటే అందరినీ జెన్యున్ అంటున్నానంటే రమ్య ఇస్ జెన్యున్, అర్జున్ ఇస్ జెన్యున్. ఇప్పుడు వీళ్ళిద్దరినీ అన్నాను నేను. సో తను ఫ్యామిలీ, అగైన్ వి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. రోల్ మోడల్ నాకు ఎవరు లేరు. నోబడీ. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రోల్ మోడల్స్. పోనీ రోల్ మోడల్ కాకపోయినా కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవ్వడం, ఓ వీళ్ళు ఇలా ఉన్నారు, లెట్ మీ ట్రై లిటిల్ టు బీ లైక్ దాట్ అని అనుకోవటం. అంటే వీళ్ళలో ఈ గుణం నాట్ లైక్ దాట్ అండి. అంటే వాళ్ళ గుణాలు, వాళ్ళ క్వాలిటీస్ కొన్ని బాగున్నాయి, నేను ఇంబైబ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నవి. అట్లా అనుకుంటే నాగార్జున అండి, ఐ వుడ్ సే. ఓకే. See, నాగార్జున ఎందుకు అంటే ఈజ్ వెరీ ప్రాక్టికల్, ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ హీ ఎర్న్స్ అండ్ స్పెండ్స్ ఆల్సో. ఇప్పుడు సంపాదించేవాడు గుడ్ హీ ఎర్న్స్ అండ్ గుడ్ హీ స్పెండ్స్. సో హీఈస్ నాట్ ద కైండ్ విల్ హ్యాంగ్ ఆన్, ఇక నాది వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తా అనే టైప్ కాదు. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్. హీఈస్ వెరీ ప్రాక్టికల్. అంటే హీఈస్ టూ ప్రాక్టికల్ ఆల్సో. మొహాటం లేదు అసలు తనకు వచ్చేపాటికి. ఈజ్ వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ ఈజ్ ఓపెన్ అబౌట్ ఇట్. వన్ డే సీఎం ఏం మారుస్తారు మీరు? ఏం జీవో తీసుకొస్తారు? దొంగనా కొడుకులందరినీ. ఎవరు వాళ్ళు? చాలా మంది ఉన్నారండి, 90% ఉన్నారు. మరి ఎట్లా? మొత్తం దోసేసి వాళ్ళకి మాత్రం లక్షల కోట్లు దాచుకుని ఉన్న డబ్బులన్నీ బయటికి లాగితే ఇండియా బాగుపడిపోతుందండి. పిఎం అయితే ఆ పని చేస్తారు. అది చేస్తారా? ఓ వండర్ఫుల్, సూపర్. అది కనుక చేస్తే లిటరల్గా దేర్ ఇస్ నో పావర్టీ ఇన్ ఇండియా. సూపర్ సార్, అమేజింగ్ టాకింగ్ టు యూ సార్. సో ద లాస్ట్ 2 questions ఉన్నాయి మిమ్మల్ని అడగాల్సినవి. మీ పేరు ఎవరితోనైనా హుక్అప్ అయినా, లేకపోతే ఎవరైనా అమ్మాయిల పేరు మీతో హుక్అప్ అయినా, మీరు బాధపడేది మీ గురించా వాళ్ళ గురించి? వాళ్ళ గురించి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఉండదు, అలాంటివి అవో. అంటే అయినాయి, ఉన్నాయి లేని అయినాయి, అదే అంటున్నా. సో అవన్నీ మిక్స్ అవుతాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీడియాలో కూడా వచ్చింది, చాలా సందర్భాల్లో ఏది పడితే అది రాస్తారండి. సారీ టు సే బట్ దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో అది ఆ గాసిప్ నేను పట్టించుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌందర్య గురించి నాది సితారాలో ఫస్ట్ టైం వచ్చిందండి. సౌందర్యాన్ని నేను పెళ్లి చేసుకోవట్లేదు అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకప్పుడు చేసుకుందాం అనుకున్నానా, లేకపోతే చేసుకుని వదిలేసామా? ఇవన్నీ దట్ వాజంట్ రైట్. సి మై కన్సర్న్ వాజ్ సౌందర్య. ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ మై సెల్ఫ్, బట్ మై వైఫ్ అండర్స్టాండ్స్ మీ. షీ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ విత్ హర్. సినిమాలు జాయిన్ అయ్యే ముందే చెప్పాను, నేను సినిమాలో జాయిన్ అవుతాను, ఉంటారు లైఫ్లో చాలామంది క్రాస్ అవుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి, ఓకే అంటేనే జాయిన్ అవుతా, లేకపోతే లేదు. ఐ వాజ్ వెరీ క్లియర్. సో మాకు ఇష్యూ లేదు ఇక్కడ. అక్కడ ఆ పిల్లకి పెళ్ళి అవ్వాలి. సో పిల్ల జీవితం నాశనం చేస్తారు ఏంటంట నేను. హౌ కెన్ యూ సే సచ్ ఎ స్టేట్మెంట్ అండ్ రూయిన్ హర్ లైఫ్? సో దట్స్ నాట్ ద రైట్ థింగ్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్. దట్ ఈస్ వాట్ వాస్ ద డిస్కషన్. Thank you so much. I wish you a very, very happy birthday again. Thank you. Hoping to meet you again.